రీప్రొడక్టివ్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ట్యూబ్స్ ప్లే చేస్తాయి. వీటిలో ఏ ప్రాబ్లం అయినా కాంప్లికేషన్స్ అవ్వచ్చు. ఎలాంటివి? సపోజ్ ఫలదీకరణం అయిన తర్వాత పిండం అనేది గర్భసంచిలోకి రాలేదు, ఫెలోపియన్ ట్యూబ్స్ లోనే అతికింది అనుకోండి, దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ, మంచిది కాదు. ట్యూబల్ బ్లాకేజెస్ కూడా కాంప్లికేషన్స్. బ్లాకేజ్ అయినప్పుడు ఏమవచ్చు, కణం అండం దాకా చేరకపోవచ్చు, అండం రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ లోకి రాకపోవచ్చు, లేదా ఫలదీకరణం అయిందనుకోండి, అలాంటప్పుడు పిండం అనేది గర్భసంచిలోకి రాకపోవడం కూడా కాంప్లికేషన్ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల. ఇవి ఎందుకు అవుతాయంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అని ఉంటాయి, ఎండోమెట్రియోసిస్, ప్రీవియస్ సర్జరీస్ ఏమన్నా అనుకోండి, అలాంటప్పుడు ఈ బ్లాకేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తే రీప్రొడక్టివ్ ప్రాసెస్ లో. ఇవి అండం కోసమే కాదు, స్పర్మ్ ట్రావెల్ కోసమే కాదు, పిండం కూడా గర్భసంచిలో చేరడానికి చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తాయి. సో దీని అనాటమీ, ఫంక్షన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు సంతానలేమి సమస్య ఉన్నప్పుడు పరీక్ష చేసుకుని ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ మీకు బాగా పనిచేస్తుందో సలహా ఇవ్వడం జరుగుతుంది.